హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసమనే ఒక పెద్ద సైజ్ ఆనియను, అన్ని మసాలాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, షాజీరా, లవంగాలు ఒక 4-5 తీసుకోండి. బగారాకు, చీల్చుకున్న పచ్చిమిర్చి, చికెన్ 1/2 కేజీ, ధనియాల పొడి, కారం, ఉప్పు యథావిధి అండి, ఎప్పుడు మనం యూజ్ చేసేవే. ఈ చికెన్ కర్రీ జొన్న రొట్టెలో తిన్నా బాగుంటుంది, మనం రైస్లోకైనా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టి ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే వేయండి. నాన్ వెజ్లోకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుందండి. ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ లేదా అంటారు కర్రీస్లో. కొంచెం ఎక్కువ వేసుకోండి. నూనె అయితే కాగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, మసాలాలు ముందుగా చెప్పినట్టు అన్ని మసాలాలు వేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న మసాలాలతో కూడా చేయొచ్చండి, ఏదో ఒకటి లేకుంటే ఏమి అవ్వదు. సమ్మర్లో మసాలాలు తక్కువ తింటేనే మంచిది ఆరోగ్యానికి. డీహైడ్రేషన్ అవుతుందండి ఎక్కువ మసాలాలు, ఆయిల్ ఫుడ్ తింటే. నాన్ వెజ్ కూడా తక్కువే తినాలి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గిన తర్వాత పసుపు అయితే వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది, అది కూడా వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మనం మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఆనియన్స్ మంచిగా ఉడికితే కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడైతే మనం చికెన్ వేసేసానండి. చికెన్ వేసి మంచిగా కలిపి ఒక పావుగంట సేపు అయితే మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తాయి. చూసారు కదండి, వాటర్ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడైతే మనం కారం తగినంత అండి, మన టేస్ట్కి సరిపడినంత కారం, ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. కారం వేసి కలిపి మళ్ళీ ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకోండి. 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి. తక్కువ ఉంటే మళ్ళీ లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే వేయకండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా మంచిగా కలిపి
ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. కారం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి చూస్తారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. వాటర్ కూడా అవసరం లేదండి, మనం నూనె ఎక్కువ వేసాం కదా, ఆ నూనెలోనే చికెన్ కూడా స్మూత్గా ఉడికిపోతుంది. ఎవరికైనా కొంచెం పులుసులాగా ఉండాలి, గ్రేవీలాగా ఉండాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేయండి. నేనైతే బంద్ చేశానండి.